కానీ ఈరోజు భర్త భార్య ఆకారాన్నే ప్రేమిస్తున్నాడు, అందాన్నే ప్రేమిస్తున్నాడు, కానీ భార్యను భార్యగా ప్రేమించలేకపోతున్నాడు. దయచేసి గమనించండి. ఈ అందం కావచ్చు, ఆకారం కావచ్చు, ఆరోగ్యం ఉన్నంత వరకే. అది నీకు కావచ్చు, నీ భార్య కావచ్చు. నువ్వు ప్రేమించాల్సింది అందాన్ని కాదు, నువ్వు ప్రేమించాల్సింది నీ భార్యను. నీ భార్య అనే ఒక వ్యక్తిని నువ్వు ప్రేమించాలి. ఎందుకని? రెక్కలు వచ్చినప్పుడు నీ బిడ్డలు ఎగిరిపోతారు. చివరికి మిగిలేది మాత్రం రెండు మోడులు, భార్య భర్త. 60 సంవత్సరాలు దాటిన తర్వాత ఆకారం క్షీణిస్తున్నప్పుడు, శరీరం వడిలిపోతున్నప్పుడు, నువ్వు ఒకవేళ ఆకారాన్ని ప్రేమించినట్లయితే నీ భార్యకు నువ్వు దూరం అయిపోతావు. ఎందుకని? వయసు మీద పడుతున్నప్పుడు, ఆరోగ్యం క్షీణిస్తున్నప్పుడు, ఆరోగ్యంతో పాటు అందం కూడా క్షీణించిపోతుంది కదా. అటు నీ వయసు క్షీణించిపోతుంది, నీ ఆకారం క్షీణించిపోతుంది, భార్య ఆకారం క్షీణించిపోతుంది, వయస్సు మీద పడుతుంది. అప్పుడు ముసలోళ్ళే మిగులుతారు అక్కడ. ఆ సమయంలో మిగిలేది ఏంటో తెలుసు? ఆకారం కాదు, ఆప్యాయత. ఆ సమయంలో మిగిలేది ఆకారం కాదు, అనురాగం. ఈ అనురాగము, ఆప్యాయత అనేది కరువైందనుకోండి, ఆ బంధంలో ఏ మాత్రము సుదీర్ఘకాలం నిలిచే ఛాన్స్ ఉండదు. భర్తలో భార్యను ప్రేమించండి, భార్య ఆకారాన్ని కాదు. ఈరోజు ఒకవేళ నీ భార్య ఆకారాన్ని బట్టి నీ మనసులో ఆయాసాన్ని పెట్టుకొని దూరం అయ్యే ప్రయత్నం చేస్తున్నట్లయితే నువ్వు అన్యాయస్తుడివి. ఎందుకని? యేసుక్రీస్తు నీ ఆకారాన్ని ప్రేమించలా, యేసుక్రీస్తు నిన్నుగా ప్రేమించాడు. యేసుక్రీస్తు లోకమును ఎంతో ప్రేమించను అని ఉంది, కానీ అందమైన వారిని ప్రేమించని బైబిల్లో లేదు. ఆకారం బాగున్న వారిని ప్రేమించనని బైబిల్లో లేదు. ఆస్తిపరులను ప్రేమించనని బైబిల్లో లేదు. యేసుక్రీస్తు అందరినీ ప్రేమించాడు. ఇదే కులమైనా, ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా, ఏ వర్గమైనా, పెద్దోడు అందగాడివైనా, అందహీనుడివైనా, తెల్లోడువైనా, నల్లోడువైనా, పొట్టోడువైనా, పొడుగోడువైనా, చదువున్నా లేకపోయినా, దేవుడు నిన్ను ఉన్నట్టుగా ప్రేమించాడు. అలాగే ప్రేమించమంటున్నాడు. భర్తలో ఈ భార్యలను ఉన్నట్టుగా ప్రేమించండి, ఆకారాన్ని కాదు. ఆకారం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ఇవాళ ఉండొచ్చు, రేపు పోవచ్చు, కానీ భార్య అనే స్థానం ఉంది చూసారా, అది తుది శ్వాస వరకు నిలిచిపోతుంది. ఆ స్థానాన్ని కలిగిన వ్యక్తిని ప్రేమించండి. అడుగుతున్నాను, ఈ సంవత్సరంలో భర్తగా నీ భార్యను ప్రేమించవలసినంతగా ప్రేమించావా? భార్యగా నీ భర్తకు లోబడవలసినంతగా లోబడ్డావా? లేక స్వార్థంతో జీవించావా? కొంతమంది భార్యలు బహుస్వార్థంగా ఉంటారు, ఎంతసేపు వాళ్ళ గురించే ఆలోచిస్తారు. కొంతమంది భర్తలు బహుస్వార్థంగా ఉంటారు, ఎంతసేపు వాళ్ళ గురించే ఆలోచిస్తారు. నేను తింటే చాలు, నేను మంచి బట్టలు వేసుకుంటే చాలు, నేను సుఖంగా ఉంటే చాలు అని అటు భర్త కావచ్చు, భార్య కావచ్చు స్వార్థపూరితంగా జీవిస్తే ఖచ్చితంగా నువ్వు దేవుని దృష్టిలో నేరస్తుడు అనే వాస్తవం మర్చిపోవద్దు. చెప్పాగా, కొంతమంది తమ గురించే తాము ఆలోచిస్తారు, భర్త గురించి ఆలోచించరు, భర్తకున్న కష్టం గురించి ఆలోచించరు. అలాగే భార్య గురించి, భార్యకున్న కష్టం గురించి ఆలోచించరు. ఉదాహరణ చెప్తాను. భర్త హాస్పిటల్లో ఉన్నాడు, సీరియస్ కండిషన్లో ఉన్నాడు, ఆక్సిజన్ పెట్టారు. భార్య వచ్చి పక్కన నిలబడింది, సరిగ్గా ఆక్సిజన్ ఉన్న పైపు మీదే నిలబడింది. మహా తల్లి. వాడికేమో ఊపిరాడక అంటున్నాడు, నువ్వు నన్ను చంపేస్తావా ఏమిటి అని చెప్పి. ఎందుకని? ఆక్సిజన్ ఎక్కేటటువంటి పైప్ మీద నిలబడింది. నువ్వు చంపేసేలా ఉన్నావు, ముందు లే అక్కడి నుంచి అని చెప్పి అరుస్తున్నాడు. భార్య ఎంత ప్రశాంతంగా మాట్లాడుతుందో తెలుసా? ఏమిటండి, నేను మిమ్మల్ని చంపేసే అంత దుర్మార్గురాలనా అండి? నేను మీకు దుర్మార్గురాల్లాగా కనిపిస్తున్నానా? నీ డైలాగులు పక్కన పెట్టి ముందు నన్ను బ్రతకని. అదే, మిమ్మల్ని నేను బ్రతకకుండా చేస్తున్నానా అండి? ఈయన పరిస్థితి ఏమిటి? చావు బ్రతుకుల మధ్య ఉన్నాడు. ఆమె ఏమంటుంది? నేను బ్రతకకుండా చేస్తున్నానా అండి మిమ్మల్ని?
నన్ను చంపకే రాక్షసి, ముందు నన్ను బ్రతకని. నేను మీ కంటికి రాక్షసిలా కనిపిస్తున్నానా అండి? మీరు రాక్షసినే చేసుకున్నారా? ఏం మాట్లాడుతున్నావా నువ్వు? మనిషివా పశువా? ముందు నన్ను అంటే ఎంతెంత మాటలు అంటున్నారండి మీరు? నేను మీకు పశువులా కనిపిస్తున్నానా? నేను పశువులా కనిపిస్తేనే పెళ్లి చేసుకున్నారా? అసలు సమస్య ఏంటి? వాడి ప్రాణం పోతుంది అక్కడ. అది కాదు ఈ మహాతల్లికి కావాల్సింది. ఏ మాట అంటే ఆ మాటనే పట్టుకొని, నేను మీకు రాక్షసినా, నేను మీకు దుర్మార్గురాలినా, నేను మీ ప్రాణం తీసేదాన్నా, దండం పెడతానే, నువ్వు దయచేసి నన్ను పీడించకే. అదుగో చూసారా ఏమంటున్నారు మీరు? నేను మిమ్మల్ని పీడించుకు తింటున్నానా? ఇవన్నీ అంటుంది కానీ వాడుకున్న సమస్యను మాత్రం పట్టించుకో. దండం పెడతానే, దయచేసి నాకు కాస్త గాలి ఆడినవ్వే. దండం పెడతాను అంటే నేనేమైనా దేవతలా కనిపిస్తున్నానా మీకు? గాలి ఆడకుండా చేస్తున్నానా? ఉక్కిరి బిక్కిరి చేస్తున్నానా? వాడు గుట్టుకుమన్నాడు. కొంతమంది భార్యలు కావచ్చు, భర్తలు కావచ్చు, అసలు సమస్యను పట్టించుకోరు. ఆ సమస్య చుట్టూ తిరుగుతూ ఉంటారు. చాలా సందర్భాల్లో కుటుంబాలు కూలిపోవడానికి కారణం తెలుసా? భర్త కావచ్చు, భార్య కావచ్చు. యాక్చువల్ ప్రాబ్లంని ఫోకస్ చేయరు. ఉన్న సమస్యను కాదు వాళ్ళు ఫోకస్ చేసేది, ఇతరాత్ర వాటిని. స్వార్థం. భర్త ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఆక్సిజన్ వైర్ మీద నిలబడిపోయింది. తను అంటున్నాడు, నన్ను చంపకే అని. అంటే ఏమైందండి? ఏమైంది ఇప్పుడు? అది మాట్లాడడం మానేసి నేను మీ చంపేలా ఉన్నానా? అంత కఠినమైన దాన్న డైలాగులు వల్ల ఉపయోగం లేదండి. సంగమా, మీ కుటుంబంలో సమస్య వచ్చినప్పుడు సమస్యను ఫోకస్ చేయండి. అంతేగాని భర్త అన్న ఒక మాటను పట్టుకొని, భార్య అన్న ఒక మాటను పట్టుకొని, ఆ మాటతోనే అనవసరం గొడవ పడిపోయి సమస్యను అలాగే ఉంచేసి కుటుంబం కూర్చుకోవడం వల్ల లాభం లేదు. చాలా కుటుంబాల్లో జరిగేది అదే. దే సో ఫోకస్డ్ ఆన్ ఓన్లీ దెమ్సెల్వ్స్. వాళ్ళ గురించే వాళ్ళు ఆలోచిస్తారు తప్ప ఎదుటివాడికి ఉన్న బాధ ఏమిటో, ఎదుటివాడి కలిగి ఉన్న వేదన ఏమిటో అవసరం లేదు. స్వార్థం. ఏ భర్త అయినా, ఏ భార్య అయినా అలాంటి స్వార్థంతో జీవించిన, స్వార్థంతో కాపురం చేసే ప్రయత్నం చేసిన ఆ కుటుంబం నిలబడడం, ఆ బంధం కొనసాగటం అస్సలు సాధ్యము కానే కాదు.